హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నిన్న నైట్ 12:30తో ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. లాస్ట్ వరకు పోలైన ఓటింగ్ ఒకసారి చూద్దాం. ఈ రోజే వీకెండ్కి సంబంధించిన సాటర్డే సండే ఎపిసోడ్ షూటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అన్ని అప్డేట్స్ మన ఛానల్లో వెంటనే ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, విన్నర్ ఎవరనేది వీడియో కింద కామెంట్ చేయండి. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. నిఖిల్కి వీక్ స్టార్టింగ్ నుంచి కూడా ఓటింగ్ మంచిగా వస్తుంది. విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి నిఖిల్కి. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 25% ఓటింగ్తో. గౌతమ్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. అన్ని యూట్యూబ్ పోల్స్లో నిఖిల్కి టాప్ ఓటింగ్ వస్తే అన్ని వెబ్సైట్ పోల్స్లో గౌతమ్కి అయితే టాప్ ఓటింగ్ వస్తుంది. కానీ వెబ్సైట్స్లో బాట్ ఓటింగే ఎక్కువగా పడుతుంది. ఈ వీకెండ్ తెలుస్తుంది ఎవరి గ్రాఫ్ ఎలా పెరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడే క్లియర్గా నిఖిలే విన్నర్ అవుతాడని అయితే చెప్పలేం. నిన్న మొన్నటితో కంపేర్ చేస్తే గౌతమ్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగింది. వీళ్ళిద్దరిలో ఒకరైతే విన్నర్ అవుతారు, కానీ ఎవరవుతారు అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేం. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణ కూడా ఈ వారం అయితే సేవ్ అవుతుంది, ఖచ్చితంగా టాప్ 5కి అయితే వెళ్తుంది. ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 11% ఓటింగ్తో. నబీల్కి ఈ వారం డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది, కానీ కొంచెం ఓటింగ్ అయితే పెరిగింది నబీల్ది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. ఓజీ క్లాన్ నుంచి నలుగురికి ఓట్ అపీలింగ్ ఛాన్స్ అయితే వచ్చింది. హౌస్లో నలుగురు ఉన్నారు, వాళ్ళ నలుగురికి కూడా వచ్చింది. నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ. ఇక వైల్డ్ కార్డ్స్ ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురికి ఓట్ అపీలింగ్ ఛాన్స్ అయితే రాలేదు. గౌతమ్, రోహిణి, అవినాష్. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో రోహిణి ఉంది 10% ఓటింగ్తో. రోహిణి చాలా బాగా పర్ఫామ్ చేసింది టాస్క్లో. అయినప్పటికీ తనకి మైనస్ అయింది ఎక్కడంటే ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడమే. ఎప్పుడు నామినేషన్లోకి వస్తూ ఉండే వాళ్ళకి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అవుతుంది. ఎక్కడో ఒక చోట ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారు. ఈమెకి కనెక్ట్ అయ్యారు ఆడియన్స్, కానీ అలా ఆడియన్స్ కనెక్ట్ అయిన వారాలు కూడా ఈమె నామినేషన్లో అయితే లేరు. ఈ వారం కూడా ఒక ఊహించని ఎలిమినేషనే జరుగుతుంది. నబీల్, విష్ణుప్రియ, రోహిణి వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. నబీల్ ఎలిమినేట్ అయితే హౌస్ మేట్స్ అందరూ షాక్ అవుతారనే చెప్పాలి. ఒక రకంగా ఒకప్పుడు టాప్ 1 కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్స్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు, కానీ ఎలిమినేషన్కి అయ్యాడంటే షాకే అవుతుంది హౌస్ మొత్తం. చూడాలి ఏం జరుగుతుంది అనేది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.